పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ద్వారా ప్రతి కార్యకర్తను చైతన్యవంతులు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్ లో గల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనంలో భారతీయ జనతా పార్టీ ఈస్ట్ మండలం ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు గాలిదేవర శేఖర్, ఏడిద కృష్ణ, మునగాల సాయిగోపి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ఈస్ట్ మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండవ రోజు కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ద్వారా ప్రతి కార్యకర్తను చైతన్యవంతులు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను పార్టీ శ్రేణులు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పైడ వెంకటనారాయణ, పైడ కృష్ణమోహన్, అరిజిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్, జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయిగోపి, వనమాడి నాగరాజు, రవి, ప్రకాష్ వర్మ, కాకినాడ సిటీ అగ్రికల్చర్ డైరెక్టర్ కొండేతి గంగాధర్, నూకరాజు, చిట్టిబాబు, మట్టా లక్ష్మణ్, రవి ప్రకాష్ వర్మ, విజయలక్ష్మి, బొక్కా లక్ష్మి, ఏడిద, చిన్నతల్లి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఏడిద కృష్ణ గారు ఉపాధ్యక్షులు జిల్లా, అదేవిధంగా కుండల సాయికుమార్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా చోడిశెట్టి రమేష్ గారు, సురేష్ మసలగంటి గారు, అదేవిధంగా రాజేష్ గారు, ముఖ్యమైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రశిక్షణ కార్యక్రమం గోడాల ప్రతాప్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రశిక్షణ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఈరోజు మీరందరూ కూడా ఉదయం నుంచి కూడా కాలాంశాలన్నింటినీ కూడా ఇందాక కూడా నేను వచ్చాను, మంచిగా కాలాంశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు పైడ వెంకటనారాయణ గారిని అందరూ మాట్లాడుతూ ఉన్నాం, చూశారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి పెద్దలు ముఖ్యంగా మనందరూ ఆనందించదగ్గ విషయం ఏంటంటే మన మండల ప్రశిక్షణకి సాక్షాత్తు సోము వీర్రాజు గారు వచ్చి మన ముందు కూర్చోవడం, అదేవిధంగా వారు చెప్పేటువంటి అమూల్యమైన సందేశాన్ని మనందరం కూడా చక్కగా వినే అవకాశం కల్పించినందుకు మీ అందరి తరఫున వారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాడు. వీర్రాజు గారు గంగాధర్ ఉన్నారు, ఇంతకుముందు మండల అధ్యక్షులుగా వారు కూడా పనిచేశారు. శేఖర్ గారు, మన జ్యోతుల రాజేష్ గారు ఉన్నారు, టీంలో సుబ్బారావు గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి బొగ్గాబుజ్జి గారు, చిట్టిబాబు గారు తరచూ దీని మీద తిరిగి పనిచేశారు. అయితే పని చేయడం ఒక అయితే దీనికి ఆర్థికమైన సహకారం ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. దానికి ఈ కార్యక్రమం ఇలా పెట్టాము. ఈ మండలంలో నాకు తెలిసి మండలం ఏర్పడిన తర్వాత శిక్షణ శిబిరం మొదటే మండలంలో శిక్షణ శిబిరం పెడుతున్నానంటే ఆ పెట్టేటటువంటి జిల్లా టీంలో నేను ఉన్నప్పటికీ కూడా మండలంలో శిక్షణ శిబిరం అంటే భయపడ్డాను. ఫస్ట్లో అనేక మండలాల్లో జరిగినప్పుడు నేను మండలంలో వర్తగా వెళ్ళినప్పుడు కూడా చూశాను. పరిస్థితులను చూసినప్పుడు మనది చాలా బెటర్గా జరుగుతుంది అనేది నాకు ఇక్కడ అందరూ కూర్చుంటారని నాకు అనిపించింది. అయితే దీనికి ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు పార్టీని ఇవ్వదు, మీరే అరేంజ్ చేసుకోవాలంటే ఎవరిని అడగాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కొంతమంది పెద్దలను కలిసాం. ఇలా జరగటం చాలా మీరందరూ వచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా బాగా ఇలాగే అందరూ కలిపి చేసాం. మేము అంతా ఇలా జరగడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మండల చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలా అందరూ సపోర్ట్ చేయగా ఉండటం వల్ల ఏడిద కృష్ణ కానీ, మాలకొండ గారు కానీ, మన రాజేష్ గారు కానీ, మన పైడ వెంకటనారాయణ గారు కానీ, ఇంకా చాలా జనం ఉన్నారు. చాలా మంది ఉపయోగపడ్డారు. వీళ్ళందరూ కలిసి చేయటం వల్ల ఇంతవరకు వచ్చింది. మేము జనాన్ని కలపడం జరిగింది. ఇదే నాకు తెలుసున్న మట్టుకి హైలైట్ మీటింగ్ జరగడం నాకు తెలుసున్న మట్టుకి మండల అధ్యక్షుడిగా నేను రెండోసారి చేయడం జరిగింది. అందరూ సపోర్ట్ కొట్టడం వల్ల ఒకరి వల్ల ఏది జరగదు, అందరూ కలిపితేనే ఇది జరుగుతుంది. ఇలాగే మనందరూ సపోర్ట్ ఒకరి వల్ల మొత్తం అందరూ కలిపితే ఇదంతా ఇలా జరిగింది. ఇది చాలా సంతోషంగా మీరు అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులకి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ సిటీ ఈస్ట్ మండలంలో
ఈరోజు ప్రతిష్ఠా తరగతికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మొదటగా ఈ కార్యక్రమానికి మన ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శిక్షణా తరగతులకు వక్తగా వచ్చిన శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు ఆధీనంలో ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తారు. మీరందరూ కూడా వీక్షిస్తారని కోరుతున్నాం.